తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'గేమ్ చేంజర్' సరిగ్గా మరో నెల రోజుల్లో అంటే జనవరి 10న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతుంది. 3 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అందులోనూ 'RRR' తర్వాత చరణ్ నటించిన పూర్తి స్థాయి మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. దీంతో 'గేమ్ చేంజర్' ఎప్పుడెప్పుడా అని అతని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ యూకేలో మొదలయ్యాయి. ఆ దేశంలో జనవరి 9నే ప్రీమియర్ షో పడనుంది. అక్కడి కేంబ్రిడ్జ్లోని ప్రతిష్టాత్మక ది లైట్ సినిమాస్ చైన్లో ఈ టికెట్ల బుకింగ్ సోమవారమే ప్రారంభమైంది. ఇప్పటికే ఒక షో టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. మిగిలిన షోలకు కూడా చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటను వచ్చే వారం విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే 3 పాటలు విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ పాట రానుంది. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు తమన్ అదిరిపోయే సంగీతం ఇచ్చాడట. రామ్ చరణ్ డాన్సులు కూడా హైలైట్ అవుతాయని సమాచారం. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే సినీ వరల్డ్ చైన్లోనూ 'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అందులోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక అక్కడి ఒడియన్ సినిమాస్ ఇతర చైన్స్ కూడా త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనున్నాయి. యూకేలో ఈ మూవీని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ యూకే రిలీజ్ చేస్తుంది. 'గేమ్ చేంజర్' మూవీని శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కూడా. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో సినిమాని నిర్మిస్తున్నారు. ఎప్పుడో 'RRR' కంటే ముందే ఈ మూవీ మొదలైంది. కానీ మొదట కోవిడ్, ఆ తర్వాత ఇండియన్ 2 షూటింగ్లో శంకర్ బిజీగా మారడంతో 'గేమ్ చేంజర్' వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల టార్గెట్తో ఈ చిత్రం బరిలోకి దిగనుంది. సంక్రాంతి సమయంలో తీవ్ర పోటీ ఉండడంతో ఈ చిత్రం ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.